మానసిక ఆసుపత్రిలో ఫుడ్ పాయిజన్ ఘటనలో 70 మందికి పైగా రోగులకు అస్వస్థత కలిగిన ఘటనపై అధికారులు దర్యాప్తు చేపట్టారు. ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ బాధితులను పరామర్శించారు. జరిగిన ఘటనపై విచారం వ్యక్తం చేసిన ఆయన ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపడుతున్నామని వెల్లడించారు. ఆసుపత్రి డైట్ కాంట్రాక్టర్ను తొలగించాలని ఆదేశించారు. ఇక ప్రస్తుతం హైదరాబాద్ మానసిక ఆసుపత్రిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఉస్మానియాకి తరలించారు. ఫుడ్ పాయిజన్ అయిన ఘటన వెలుగు చూసింది. తాజా పరిస్థితిని కూడా ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ సమీక్షిస్తున్నారు. లేటెస్ట్ అప్డేట్స్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, చంద్రిక, జూన్ 2వ తారీఖున ఈ ఫుడ్ పాయిజన్ జరిగిందని చెప్పేసి మంత్రి దామోదర్ రాజనరసింహ చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా జూన్ 2వ తారీఖున ఏదైతే మనం రాష్ట్ర అవతరణ దినోత్సవాలు చేసుకున్నామో అక్కడ ఆ సంఘటనలో ఆ రోజు జరిగినటువంటి ఫుడ్ పాయిజన్ కారణం అని చెప్తున్నారు. అయితే ఈ విషయంలో దాదాపుగా 92 మందికి దాదాపుగా ప్రస్తుతం మనం ఏదైతే మెయిల్ వార్డులో ఉన్నామో ఈ వార్డులోనే ఫుడ్ పాయిజన్ జరిగిందని చెప్తున్నారు. ప్రస్తుతం 74 మందికి పైగా కూడా ఇదే వార్డులో ట్రీట్మెంట్ అందిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఉస్మానియా నుంచి కావచ్చు, గాంధీ నుంచి కావచ్చు, స్పెషలిస్ట్ పీజీలు వచ్చేసేసి వీళ్ళందరూ కూడా వైద్యం అందిస్తూ ఉన్నారు. దాదాపుగా 18 మందికి పైగా కూడా ఉస్మానియా హాస్పిటల్లో ప్రస్తుతం వాళ్ళందరూ కూడా ట్రీట్మెంట్ అందిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా కూడా ఉదయం నుంచి కూడా పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి ఉస్మానియా వైద్యులు కావచ్చు, ఉస్మానియా నుంచి అలాగే గాంధీ హాస్పిటల్కి సంబంధించినటువంటి స్పెషలిస్ట్ వైద్యులందరూ కూడా వచ్చి ఈ యొక్క 74 మందికి కూడా ట్రీట్మెంట్ అందిస్తున్నారు. ప్రస్తుతం దామోదర్ రాజనరసింహ లోపల ఉన్నారు. దామోదర్ నరసింహతో పాటు డిఎంఈ అలాగే టీవీవీపీ కమిషనరు అలాగే చూసుకున్నట్లయితే హైదరాబాద్ డిఎంహెచ్ఓ వెంకట్ కూడా ఉన్నారు. సో మొత్తం ఘటన ఎలా జరిగింది, దేని ద్వారా ఫుడ్ పాయిజన్ అని చెప్పేసి రివ్యూ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా అయితే ఈ డైట్ కాంట్రాక్టర్ లోపం వల్లనే ఈ యొక్క ఫుడ్ పాయిజన్ జరిగిందని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో డైట్ కాంట్రాక్టర్ తొలగించాలి అని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. ముఖ్యంగా గవర్నమెంట్ హాస్పిటల్లో వరుస సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఈ యొక్క హాస్పిటల్లోనే కాదు, గాంధీ, ఉస్మానియాలో కూడా పూర్తిగా డైట్ కాంట్రాక్టర్ మీద నిఘా లేకపోవడం, ఇష్టం వచ్చినట్టుగా డైట్ ఇస్తున్నారని చెప్పేసి కూడా మంత్రి వాళ్ళందరినీ కూడా మీటింగ్ కూడా పిలిచినట్టు కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ యొక్క హాస్పిటల్కి సంబంధించిన డైట్ కాంట్రాక్టర్ అయితే ప్రస్తుతం తొలగిస్తున్నట్టుగా ఆదేశాలు అయితే జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా మనం చూసుకోవచ్చు, అంబులెన్స్లు కూడా అందుబాటులో పెట్టారు. ఈ 18 మందిగా కాదు, దాదాపుగా 74 మంది ఇక్కడ ఉన్నారు కాబట్టి ఇటువంటి పరిస్థితులైనా తట్టుకునేందుకు పూర్తిగా అంబులెన్స్లు ఇక్కడ పెట్టారు. సో ఎవరికైనా ఎమర్జెన్సీ ఉంటే పూర్తిగా ఉస్మానియాకి తరలించాలని చెప్పేసి కూడా మంత్రి ఆదేశాలు ఇస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇంకా ఇక్కడ ఉన్న 74 మందికి కూడా కొంత ఇంకా ఆరోగ్యం నిలకడగా ఉందని చెప్తున్నప్పటికీ కూడా మోషన్స్ కావచ్చు, ఇంకా రకరకాల సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉన్నాయి. సో ప్రస్తుతం అయితే వైద్యం కొనసాగుతూ ఉంది. ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి కర్ణన్ పరిస్థితి చనిపోయిన తర్వాత ఇంకా ఇద్దరికి సీరియస్గా ఉంది, మిగతా వాళ్ళ పరిస్థితి కూడా ఉంది. సో అందరూ కూడా ఈ యొక్క సంఘటన తెలియగానే లోపల ఉన్నటువంటి పేషెంట్స్ చూడటానికి రిలేటివ్స్ కూడా అందరూ వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు, ఈ హాస్పిటల్ బయట రిలేటివ్స్ చాలా మంది ఉన్నారు. వాళ్ళని కూడా అడిగి తెలుసుకుందాం ఎవరున్నారు, ఎలా జరిగిందని చెప్పేసి చెప్తూ. సార్ మీరు ఎవరున్నారు, ఎక్కడ ఉన్నారు? ఎలా ఉందండి సార్ ప్రస్తుతం? ఎలా బాగున్నారు. ఏం జరిగిందని చెప్తున్నారు? ఫుడ్ పాయిజన్ జరిగి వార్తలో విన్నాం. ఇక్కడ వార్డ్ బాయ్లో వీళ్ళందరిని అడిగినాం, మీ అబ్బాయి బాగున్నాడు, తీసుకుపోవచ్చని వారం 10 రోజుల ముందే అన్నారు. ఇక ఎండో దిక్కెళ్ళి కొద్దిగా మేము ఆగినాము. ఇంతవరకు మేము 18 సంవత్సరాల నుంచి మా అబ్బాయి మానసికంగా ఉన్నాడు, ఎప్పుడూ ఇట్లా జరగలేదు. ఫస్ట్ టైం నేను 18-20 సంవత్సరాల నుంచి మేము కూడా ఈ ఫుడ్ తిన్నాం. ఒకప్పుడు అటెండర్గా ఉన్నప్పుడు, ఇలా ఇప్పుడు అటెండర్గా ఉన్నాం కదా, మొత్తం డాక్టర్లే చూసుకుంటారు. అది ఇంతవరకు ఇట్లా జరగలేదు. సో మోషన్స్ ఇంకా కంటిన్యూ అవుతున్నాయి, చాలా మందికి జ్వరాలు అని చెప్తున్నారు. సో సైడ్ ఎఫెక్ట్స్ ఇంకా వార్తల నుంచి తెలుస్తుంది కానీ మనకు ఇప్పుడు మా అబ్బాయిని చూస్తే నాకు తెలుస్తుంది. ఎట్లా చూపించలేదు, అక్కడ స్లీప్ చేస్తే ఓకే అంటున్నాడు డాక్టర్. కళ్ళతో చూసేదాకా నేను చెప్పలేదు. ఓకే, అదే ఎందుకు పంపించలేదు మీ అబ్బాయిని చుట్టానికి వస్తా అని చెప్పి ఎందుకు చెప్తారు? సూపరింటెండెంట్ చెప్తున్నారు ఆ స్లీప్ తీసుకురాలి ఓపీ నుంచి. అది తెస్తేనే వీళ్ళు చూపిస్తారు, అంతవరకు చూపించారు. ప్రస్తుతం అయితే ఎవరిని కూడా లోపలికి పంపించట్లేదు. మంత్రి రివ్యూ అయితే కొనసాగుతూ ఉంది. సో కొద్దిసేపు క్రితమే మంత్రి ఇక్కడికి వచ్చేసి ముఖ్యంగా హాస్పిటల్ సూపరింటెండెంట్తో ఒక రివ్యూ కొనసాగించారు. ఎక్కడైతే ఈ యొక్క డైట్ కాంట్రాక్ట్ విషయంలో వచ్చిందో, లేదంటే ఒక విషయం చెప్తున్నారు ఏంటంటే హాస్పిటల్ వర్గాలు జూన్ 2వ అవతరణ తేదీ రోజున ఫుడ్తో పాటుగా కొంత స్వీట్ అనేది ఇచ్చారు. ఆ స్వీట్ వల్లే జరిగిందని చెప్పేసి కూడా ఫుడ్ పాయిజన్ జరిగిందని చెప్పేసి కూడా చెప్తున్నారు. అయితే ఓన్లీ మెయిల్ వార్డులోనే ఎందుకు జరిగింది, ఫిమేల్ వార్డులో ఎందుకు జరగలేదు, మిగతా వార్డులో ఎందుకు జరగలేదు అని కూడా సందేహాలు కూడా తలెత్తుతున్న నేపథ్యం కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా
సెంట్రల్ క్లోజ్ వాడిది. సో ప్రతిరోజు డైట్ చెక్ చేసి పంపిస్తూ ఉంటారు. కానీ ఇక్కడ జరగడం వల్ల ముఖ్యంగా డైట్ ఎవరైతే ఇస్తున్నారో తను ఏదైతే ప్రామాణ్యాలు పాటించట్లేదని చెప్పేసి కూడా సూపరింటెండెంట్ మంత్రి దృష్టికి తీసుకొచ్చినట్టు తెలుస్తుంది. అయితే పూర్తిగా డైట్కి సంబంధించినటువంటి కాంట్రాక్ట్ తొలగించాలి. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా గాంధీ ఉస్మానియా హాస్పిటల్లో కూడా డైట్కి సంబంధించినటువంటి కాంట్రాక్టులతో కూడా రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేయాలి. ఎవరైనా డైట్ సరిగ్గా లేకపోతే మాత్రం అందరిని కూడా తొలగిస్తామని చెప్పేసి కూడా మంత్రి అయితే ఆదేశాలు ఇచ్చారు. ప్రస్తుతం అయితే రివ్యూ మీటింగ్ కొనసాగుతోంది. అయితే ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి 74 మంది కూడా ఎనీ ఎమర్జెన్సీ ఉన్నా కూడా పూర్తిగా వైద్యులందరూ కూడా ఉస్మానియా వైద్యులు, గాంధీ వైద్యులు కూడా దాదాపుగా పీజీలు 10 మంది దాకా ఇక్కడ అందుబాటులో ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏమైనా సీరియస్ గా ఉంటే మాత్రం ఉస్మానియా హాస్పిటల్ తరలిస్తాము, ప్రస్తుతం అయితే నిలకడగా ఉందని చెప్పేసి మంత్రి చెబుతున్న పరిస్థితి కనిపిస్తోంది. చంద్రిక, థ్యాంక్ యూ ప్రవీణ్. Subhan